నమస్తే రైతులకు ఈ రోజు అయితే అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలో అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే మన దగ్గర రైతు నాగేంద్ర గారు అయితే ఉన్నారు. మళ్ళీ దాంతో పాటుగా కనిష్క అయితే డ్రిప్లకు వదిలినాడు. ఇది వదలకు ముందు అయితే ఈయనకి బ్రాంచెస్ ఎట్లా ఉన్నాయి అని పూర్తి వివరాలు అయితే రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే. ఎట్లుండేదన్నా టోటల్లీ వదలకు ముందు, కనిష్క వదలకు ముందు? టోటల్లీ వదులుకున్న ముందు ఎండకి చక్కగా వచ్చేసి కొంగులు వచ్చినట్లు వచ్చేసి ఓకే ఓకే 80 లాకలు అనేది 80 పీక్కున్నట్లుండే. కనిష్క టోటల్ వదిలిన తర్వాత చెట్టు బాగా గ్రీన్ బ్రాంచెస్ వచ్చిందా బాగా? అవునండి, ఈ బ్రాంచెస్ అనేటివన్నీ చాలా బ్రాంచెస్ అన్ని భారీ టోటల్ ఎండకైతే ఫుల్ అంటే 42 డిగ్రీలు 40 డిగ్రీలు అనంతపురంలో అయితే ప్రజెంట్ టెంపరేచర్. అట్లాంటి పరిస్థితుల్లో టోటల్లీ వదిలిన తర్వాత బ్రాంచెస్ చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇంతకు ముందు అయితే ఈయనకి బ్రాంచెస్ అయితే ఏం లేవు, ఊరికే కొంగలు పెరిగినట్లు పెరిగి గ్రోత్ అయితే ఏం లేకుండా ఉండింది. దీనికి సిటీ కాంబో స్ప్రే చేసినారు, సిటీ కాంబో విటమిన్. దాంతో పాటుగా మనమే టోటల్లీ దాంతో పాటుగా కనిష్క రెండు కలిపి డ్రిప్ వదిలినారు. టోటల్లీ ఎకరాకి 5 కేజీలు, కనిష్క ఎకరాకి 2.5 లీటర్ రెండు కలిపి వదిలిన తర్వాత ఫుల్ గ్రోత్, దాంతో పాటుగా పూత కూడా బాగా సెట్టింగ్. ఇంకా వదిలిన తర్వాత గ్రోత్ వదిలి వచ్చేసిన తర్వాత వారం లోపలే ఈ అంత గ్రోత్, ఈ ఫ్రూట్ సెట్టింగ్ అవడము 1 వీక్ రిజల్ట్ కనబడింది. రిజల్ట్ కనిపించేసి మాకు తక్కువ ధరలోనే మంచి ధరలోనే వచ్చేసి రిజల్ట్ అయితే పర్వాలేదు. పర్వాలేదు. ఎక్కడ తీసుకున్నారన్నా? కళ్యాద్రంలో రాఘవేంద్ర షాప్ లో తీసుకున్నాను. షాప్ నేమ్ అనేది సిద్ధేశ్వర. అక్కడ తీసుకున్నారా? అక్కడ తీసుకొచ్చాను. ఓకే, పర్లేదా రిజల్ట్ పరంగా? 10 మందికి చెప్పవచ్చా మనము? చెప్పవచ్చు. ఇది వదులుకోండి వచ్చింది చెప్పవచ్చు. ఓకే, కనుక ఇది వదిలిన తర్వాత నాకు రిజల్ట్ పరంగా అయితే ఇది బెస్ట్ అనిపిస్తుంది. తక్కువ రేట్ లో మంచి రిజల్ట్, రైతుకి ఆదా చేసే డబ్బు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూడండి టోటల్లీ కనిష్క వదిలిన తర్వాత ఇవైతే ఇంతకు ముందు అయితే కొంగలు పెరిగినట్లు అంటే జంప్ హైట్ గా పెరిగి అంటే పక్క కొమ్మలు రాకుండా ఉండేది. ఇవి వదిలిన తర్వాత పక్క కొమ్మలు బ్రాంచెస్ బాగా వస్తాయి, దాంతో పాటుగా ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది. అసలు అనంతపురం అంటే 42 డిగ్రీల టెంపరేచర్ అండి. సరిగా పైరు కూడా కూర్చోదు. అట్లాంటి పరిస్థితుల్లో బాగా గ్రోతింగ్ రావడానికి కూల్ కూడా చేస్తుంది పంటని, అంటే మన మొక్కని కూల్ కూడా చేస్తుంది. దాంతో పాటుగా కనిష్క టోటల్లీ మంచి రిజల్ట్ వాడుకోవచ్చు.